సహోదరులారా, రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మీ మధ్యన వాక్యము ప్రకటించడానికి దేవుడు నాకిట్టి సమయాన్ని ఇచ్చాడు. సంఘము పెద్దలు ఆహ్వానించగా మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపాడు. సంఘానికి పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేను నాతో పాటుగా సహోదరుడు షాలేం రాజు సిమెంట్ నగర్ నుండి మీ మధ్యకు వచ్చాము. సహోదరుడు షాలేము ప్రభుని నమ్ముకొని ఉన్నాడు. అన్య కులములో నుండి వాళ్ళు పద్మశాలీలు ప్రభును నమ్ముకొని ప్రభుకు సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. కుటుంబము ద్వారా, వారి సామాజిక వర్గము ద్వారా, ఇంటి వారి ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఇప్పుడు సహోదరుడు ఒక చిన్న పాట పాడి మీకు వినిపిస్తాడు. ఒక 2 చరణాలు లేదా 3 చరణాలు ఉంటాయి. మీరు శ్రద్ధగా విని ప్రభువుని గణపరచాలి. సహోదరుడు షాలేం వచ్చి ఒక పాట పాడి వినిపిస్తాడు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. నేను పాడబోయే పాట సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనాన్నిచ్చినావు, సింహాల నోళ్ళను మోసినావు, సింహాసనాన్నిచ్చినావు, సింహాల నోళ్ళను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సోదరి సోదరులారా, దేవుని వాక్యమును విందాం. సమయము 8:30 అవుతుంది. ప్రసంగము ఇది గంటల ప్రసంగం కాదు, నిమిషాల ప్రసంగమే. 45 నిమిషాలు మాత్రమే, ఇంకా తొందరగానే ముగించబడుతుంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వినుట వలన ఏం కలుగుతుందమ్మా? విశ్వాసము కలుగుతుంది. ఆ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారివై ఉంటే మనకు ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. మంచిది, దేవుని వాక్యాన్ని విందాం. మీ మధ్యకు చాలా గ్యాప్ అయ్యింది రావడం, 3 నెలలు పైన అయింది కదన్నా. ఇంకా అప్పుడు చెప్పిన వాక్యం మీకేం గుర్తుంటుందండి? నేను ఇప్పుడు అడిగితే ఏమక అపోస్తల కార్యములో నుంచి 8, 9, 10 ఆ అధ్యాయాల్లో ఉన్న 3 భక్తులను మనం చూసాం. ఇథోపియుడైన కందాకే క్రింద మంత్రిగా ఉన్న నపుంసకుని గురించి, అలాగే పౌలు భక్తుని గురించి, అలాగే ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్న కొర్నేలు గురించి మనం విన్నాం. ఆ నపుంసకుడు నల్లనివాడు అని, పౌలు ఆయన ఇశ్రాయేలీయుడు అని, కొర్నేలి ఇటలీ దేశానికి చెందినవాడు అని, నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు ఆ 3 కుమారుల జాతుల్లో నుంచి వీళ్ళు 3 వచ్చారని తేటగా మనం ఆ రోజు చూసాం. షేము నుంచి పౌలు భక్తుడు వచ్చాడు, వంశావళి. హాము నుండి ఆ నపుంసకుడు ఇథోపియా మంత్రి వచ్చాడు. యాపేతు నుండి ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్న కొర్నేలి అన్యుడుగా వచ్చాడు. ఇలాంటి విషయాలు మనం చూసాం. మంచిది, కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, కొందరు మర్చిపోయారులేండి. ఈరోజు కూడా అంతే, ఎక్కువేం కాదమ్మా, కేవలము 4 అంశాలు మాత్రమే. నేను ఎప్పుడు చెప్పినా ఎన్ని చెప్తాను చెప్పండి అమ్మా? 4 అంశాలే బైబిల్లో రాయబడింది. అర్థం కానీ
10,000 మాటలు ఎందుకు? నిజమా కాదా? గంటలు గంటలు ప్రసంగము, రెఫరెన్సుల మీద రెఫరెన్సులు, అర్థం కాకపోతే ఎట్లా? అర్థసహితంగా ఒక 5 మాటలు చాలు అన్నాడు భక్తుడు, పౌలు భక్తుడు. ఒక 4 మాటలు విందామమ్మా, మీ మనసు పెట్టి వినండి. మీ మధ్యకు వాళ్ళు ఆహ్వానించగా సంఘ పెద్దలు మీ మధ్యకు వచ్చాం. ఉదయం 5:30కు బయలుదేరితే కానీ మీ మధ్యకు 6:30కు వచ్చాము ఇక్కడికి. ప్రయాస కాదా? ఇంత ప్రయాసతో వచ్చి మీ మధ్య నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటే మరి మీరు వినకపోతే ఎట్లా? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. మీరు తలలు వంచండి, కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ స్వరూపియగు దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి నీ మాటలు మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మాకెంతో దిద్దుబాటు, పురికొల్పు, ఆనందము, ఆశీర్వాదం ఉంది. నీ స్వరము మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాట్లాడి మీరే మహిమను పొందండి. చేరి వచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ పలుకూరు గ్రామములో మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న జీవము కలిగిన దేవుని సంఘమును బట్టి నిన్నే స్తుతించి గణపరుస్తూ ఉన్నాము. సహోదరుడు షాలేము, నేను ఇద్దరము నీ బిడల మధ్యకు రాగలిగితిమి. మమ్మను క్షేమముగా నడిపించితివి. ఈ కూడిక తదనంతరం బీరవోలు గ్రామానికి వెళ్ళాలి. క్రిస్టియన్ అసెంబ్లీలో అక్కడ కూడా వాక్య పరిచర్య చేయాలి. నాయనా నడిపించండి, సహాయము దయచేయండి. యవనస్తుడు షాలేమును బలపరచు నాయన. పాడి నిన్ను గణపరిచాడు. సహోదరుని బహుగా దీవించి ఒక సాక్షిగా, స్తంభముగా మీరు నిలబెట్టుకోండి. సమస్తమైన సమస్యలన్నీ తీర్చి నీ కుమారునికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మెట్టుకు ప్రభువా, ఈ వాక్య భాగములో నుండి నీ మాటలు మాకు వినిపించండి. శక్తి కలిగిన నీ వాక్యమును వివరించడానికి నేను ఎంతటి వాడను నాయన, అల్పుడను ఒప్పుకొనుచూ ఉన్నా. యాకోబు అన్నాడు కదా తండ్రి, పురుగులాంటి వాడనన్నాడు. పురుగు వంటి యాకోబు. అలాగైతే నేనును అలాంటి వాడనే, మిన్నల్లి లాంటి వాడను. ప్రభువా జ్ఞాపకం చేసుకో. ఈ చచ్చిన కుక్క లాంటి వాడను నాయన, నిలబెట్టండి. మీరే బూరగా చేసుకొని మీరే మాట్లాడి మీరే అగుపడి మీరే మహిమనొందుమని, చేరి వచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకొని ఉన్నాము. ఇక్కడ 4 జీవుల గురించి వ్రాయబడి ఉన్నది. సింహాసనము ఎదుట
ఆ 4 జీవులు ఉన్నట్లు ముందు వెనుక కన్నులతో నిండిన ఆ 4 జీవులు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 4 జీవులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారు. 2 రెక్కలతో మీరు చెప్పాలి ఏంటండి? కళ్ళు మూసుకొని ఆయన మహిమను చూడలేక కళ్ళు మూసుకున్నారు, రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఇదే విషయము యెషయా గ్రంథములో కూడా రాయబడింది. షెరూబుల గురించి కెరూబుల గురించి అక్కడ రాయబడి ఉంది. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2 నుండి, ఆయనకు పైగా షెరూబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను అని వ్రాయబడి ఉంది. అలాగైతే యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడింది ఈ జీవుల గురించి. ఇక అవన్నీ చూపించడానికి నాకు సమయము చాలదు, నేను వెళ్ళిపోవాలా, దాటిపోవాలా. అలాగైతే ఈ 4 జీవులు, ఇంకా ఎవరున్నారో తెలుసా? అధ్యాయం అంతా చదివితే 24 పెద్దలు. ఆ 24 పెద్దలు ఎవరికి సాదృశ్యము అంటే క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం వాళ్ళు 24 పెద్దలు. మరి ఈ 4 జీవులు ఎవరు? పాత నిబంధన భక్తులకు సాదృశ్యము. అలాగైతే ఒక్కొక్క జీవి గురించి మనము దైవవాక్యములో ఉన్న విషయాలను క్రోడీకరించుకొని ధ్యానించుకునే వారిగా మనముందాం. మనకు సువార్తలు ఎన్నండి? సువార్తలు ఎన్ని ఉన్నాయంటే, సువార్త గ్రంథాలు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. మొట్టమొదటిది ఏది? మత్తయి సువార్త. 2వది మార్కు సువార్త. 3వది లూకా సువార్త. 4వది యోహాను సువార్త. 4 సువార్తలు ఉన్నాయి. అలాగైతే నిర్గమాకాండానికి ఇప్పుడు వెళ్దాం. నిర్గమాకాండము చూడండి, 25వ అధ్యాయము. నిర్గమాకాండము మీరు శ్రద్ధగా వింటే కానీ పాఠం అర్థం కాదమ్మా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఇక్కడ మందసం గురించి రాయబడింది. ఎన్ని ఉంగరాలు ఉన్నాయట మందసానికి? 4 ఉంగరాలు. 4 కాళ్ళు కూడా ఉంటాయి కింద. మంచానికి 4 కాళ్ళు ఎట్లున్నాయో అట్లా మందసానికి కింద 4 కాళ్ళు కూడా ఉంటాయి. అట్లా వాటి మొయ్యాలి అంటే, మందసాన్ని మొయ్యాలి అంటే మోత కర్రలు ఉండాలి. ఇటు 2 రింగులు ఉన్నాయి కదా, ముందు 2 వెనక 2 మందసానికి. ఆ మోత కర్రలను దూర్చాలి. తుమ్మకర్రతో మందసం తయారు చేయబడాలి. మోత కర్రలు కూడా తుమ్మకర్రతోనే. ఈ తుమ్మకర్రతో కూడా చాలా లోతైన అర్థాలు భావాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను చెబితే నా పాఠం నేను పూర్తి చేసుకోలేను, కాబట్టి నేను దాటి వెళ్ళిపోతున్నా.
ఆ తుమ్మకర్ర మనమే. నేను క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతున్నా. అలాగైతే తుమ్మకర్ర పైన ఏం పొదిగింపబడాలో? బంగారు రేకుతో. అలాగైతే మనం క్రీస్తును నమ్ముకొని మనం ఎవరిని ధరించుకొని ఉన్నామో చెప్పండి? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు కనపడేది తుమ్మకర్ర కాదు, కనపడేది ఏంటమ్మా? బంగారు రేకు కనపడుతుంది. అట్లాగా కనపడేది మనం కాదు, మనము ధరించుకొని ఉన్న క్రీస్తు కనపడాలి. సరే, ఇక 2 మోతకర్రలు దూరిస్తే ఆ మోతకర్రలు మోయటానికి ఎంతమంది కావాలి ఇప్పుడు చెప్పండి? ఏం మాట్లాడరేంటి? 4 కావాలి కదమ్మా. ముందు 2, వెనక 2, 4 కావాలా? మందసము యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమ, ఆ మన ప్రభువుకు సాదృశ్యంగా మందసం ఉంది. యెహోవా దేవుని తేజస్సు ఆ మందిరం మీద, ఆ యొక్క మందసం మీద దిగుతున్నట్లుగా మన ప్రభువుకు సాదృశ్యంగా మందసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆ మందసాన్ని మోయటానికి 4 యాజకులు కావాలా? ముందు 2, వెనక 2. యేసు ప్రభుల వారిని ఈ లోకానికి సువార్తగా ప్రకటించడానికి ఎన్ని గ్రంథాల్లో సువార్త రాయబడింది? 4 గ్రంథాలు. 5 ఉండొచ్చుగా? ఏమ్మా 6 ఉండొచ్చుగా? అట్లా ఉండటానికి వీలు లేదు. ఇది పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్న సత్యం ఇది. ఆనాడు ఆ మందసాన్ని మోయటానికి 4 కావాలి. క్రీస్తు అనే ఈ మందసాన్ని లోకానికి చాటడానికి సువార్త గ్రంథాలు ఎన్ని ఉండాలి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అలాగైతే ఈ 4 జీవులు, ఈ 4 జీవుల్లో ఉన్న పరమార్థాన్ని మనం ఒక్కసారి గ్రహిస్తే, మొదటి జీవి ఎలాంటి జీవి? ఏమ్మా? సింహము వంటి ముఖము కలిగిన జీవి. ముఖం ఎలాగుంది? సింహములాగా ఉంది. మత్తయి తన సువార్తలో యేసు ప్రభుని ఏమని వర్ణించాడో తెలుసా? 4 రకాలుగా. అంతా ఒకటే అనుకుంటే పొరపాటు అండి. 4 సువార్తలు ఒకటేలాగా ఉన్నాయి అనుకుంటే పొరపాటక్క. 4 రకాలుగా వర్ణించారు. ఏమండి? మనది రాయలసీమ. రాయలసీమ అంటే మీకు అర్థం తెలుసా? రాయలేలిన సీమ. శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజు ఈ ప్రాంతమంతా ఏలాడు, ఈ 4 జిల్లాలని. కాబట్టి ఈ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారు? రాయల సీమ. సీమ అంటే దేశము అని. ఇది రాయలేలిన సీమ అని పెట్టారు. అతని దగ్గర భువన విజయము అని కవుల సమ్మేళనం జరిగేది. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా వర్ణన చేసేవాడట. ఆ భువన విజయములో ఆ అష్టదిగ్గజాలు వాళ్ళు ఒక్క కవి చెప్పిన మాట మరొక కవి చెప్పేవాడు కాదు. అట్లా పొగడేవారు వాళ్ళు రాజును. వారికి పొగుడుతూ కవిత్వం చెబుతూ ఉంటే ఆనందించి వాళ్ళకి రత్నరాసులు, వైడూర్యాలు, నగలు, హారాలు కానుకగా ఇచ్చేవాడట ఆయన. ఆయన కూడా ఒక కవే, రాయల వారు కూడా. అలాగైతే ఒక మనుషులు ఇంతగా పొగుడుతూ ఉన్నారే, మన ప్రభువును మనం ఎంత పొగడాలి? అర్థమవుతుందా తల్లి? ఆరాధించావు నాయన్ని, ఆ ప్రభును మనం స్తుతించాం. ఎట్లా ఆరాధించాలి? మన హృదయ అంతరంగంలో నుంచి ఉబికి వస్తూ ఉన్న స్తుతులు ప్రభువుకు సమర్పించాలా. ఏదో చిలక పలుకుల్లాగా ఎప్పుడు పలికే మాటలే పలకూడదండి. అట్లా పలికి స్తుతించేది కాదు. లోపల హృదయంలో నుంచి పొంగుకొని రావాలా, ఆయనను స్తుతించాలా. అసలు స్తుతి అనే మాటకు అర్థం తెలుసా? ఏమ్మా, తెలుగు బాగా తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది బాగా. స్తుతి అంటే పొగడడం అండి. స్తుతి అంటే అర్థం ఏంటన్నా? పొగడాలా, ప్రభువును పొగడాలండి. ఎంత స్తుతించినా మన జీవితాలకు తక్కువగానే ఉంది. ఆ 4 సువార్త గ్రంథాల్లో వ్రాసిన గ్రంథకర్తలు ప్రభువును 4 రకాలుగా వర్ణించారు. మత్తయి తన సువార్తలో ఏమని వర్ణించాడో తెలుసా? ఆయన రాజు అన్నాడు.
సింహము అడవికి రాజా కాదా? ఏనుగు నేను ఇంతలా ఉన్నాను, ఇంత ఎత్తున్నా, నాకు తొండం ఉంది, నాకు బలం ఉంది, నాకు శరీరం ఉంది, నేనే అడవికి రాజు అంటే కుదురుతుందే? ఏమన్నా? దాని నిద్రలో కూడా సింహం వచ్చిందంటే ఉలిక్కిపడి లేస్తుందంట. అంత భయపడుతుంది ఏనుగు సింహానికి. ఒక్కసారిగా ఎగిరి దాని కుంభస్థలం మీద కూర్చొని దాని మెదడును చీల్చి ఆ మెదడు ఆహారంగా తింటుంది సింహం. అంత భయంకరమైన బలమైన జంతువు సింహం అండి. అడవికి రాజెవరు? సింహమే. అలాగైతే మత్తయి తన సువార్తలో యేసు ప్రభును ఏమని వర్ణించాడంటే రాజు, రాజు. ఆ మాటలు మనం చూద్దామా? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త తిప్పండి బైబిల్ ఉన్నవారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ మాట వేరే సువార్తల్లో కనపడదు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఆయన యూదుల రాజు. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, భూపతులకు ఆయన అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యెహోవా సర్వలోకమునకు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు భూమి మీద ఆయన ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడండి. ఆయన రాజాదిరాజు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఒక విలాపము రాపించాడు పిలాతు శిలువపై. యేసు ప్రభును శిలువ వేసిన ఆ యొక్క శిలువ మీద INRI ఉంటుంది కదండి. దానికి అర్థం ఏంటంటే ఇతను యూదుల రాజు, యూదుల రాజు అని ఆయనకు ఆ యొక్క శాసనము రాయించి ఆ శిలువకు కొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన మనకు రాజై ఉన్నాడు, సర్వభూమికి రాజై ఉన్నాడు, సర్వ అధికారాలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన రారాజుగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. మన నాయన పరిపాలనలో ఎట్లుంటుందో తెలుసా? నాగుపాముతో ఎవరు ఆడుకుంటారంట? చిన్న పిల్లోడు ఆడుకుంటాడంట. మేకపిల్ల సింహముతో ఆడుకుంటుందంట. అంటే క్రూరత్వం ఉండదు, చంపేది ఉండదు, నీతి న్యాయము ధర్మము పరిశుద్ధత కలిగి సమాధానము కలిగి ఆయన 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ళు సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుని బంధించి ఆయన పాతాళములో బంధించేవాడుగా ఉన్నాడు అని చూస్తూ ఉన్నాము. అలాగైతే నేను దాటిపోతూ ఉన్నా. యేసు ప్రభు మత్తయి సువార్తలో రాజుగా వర్ణింపబడ్డాడు. సింహము ముఖము పోలిన ఆ మొదటి జీవిని మనం చూస్తూ ఉన్నాం. 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఆ ప్రభును స్తుతిస్తూ ఉన్న జీవులు. మొదటి జీవి సింహము వంటి ముఖము కలిగిన జీవి, ఆయన రాజు అని సూచిస్తూ ఉంది. మత్తయి తన సువార్తలో యేసు ప్రభు రాజు అని ఈ లోకానికి చాటాడు. 2వ మాట దగ్గరికి వెళ్దాం. 2వ జీవి ఏ జీవి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇంటికి పోయినాక తిందురులేండి మా, గట్టిగా చెప్పండి, కాస్త చెప్పండి. 2వ జీవి ఏది? దూడ వంటి ముఖము కలిగిన జీవి.
యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, ఎద్దు వంటి ముఖము కలిగిన జీవి అని తేటగా రాయబడింది. దూడలు పెరిగి ఏమవుతాయి? ఎద్దులు అవుతాయి కదమ్మా. కోడలు అట్లే ఉంటాయా? అవి పెరిగి ఏమవుతాయి? ఎద్దులు అవుతాయి. అట్లయితే ఎద్దు దేనికి సాదృశ్యమో తెలుసా? సేవకు సాదృశ్యం. రైతుకు ఎద్దు లేకపోతే వ్యవసాయము లేదు. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి లేండి, యంత్రాలు వచ్చాయి ఆధునిక కాలంలో. ఆ కాలంలో ఎద్దులు లేకపోతే రైతుకు జీవనము లేదు. పొలాలు దున్నాలంటే ఎద్దులతోనే దున్నాల, నాగలి పెట్టి. అంత వరమలలో మోకాల లోతు బురద ఉంటుందండి. అందులో కూడా ఎద్దులు ఆ బురదలో ఎంత ప్రయాసపడి వరిమళ్ళు దున్నుతూ ఉంటాయి. ఎంత సేవ! అందుకని ప్రభు అన్నాడు ఎద్దును గురించి, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు. ఓ ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు. ఎద్దును చూపిస్తూ ఉన్నాడు. అది సేవకత్వానికి గుర్తుగా ఎద్దున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏమని వర్ణింపబడ్డాడో తెలుసా? ఇప్పటికే మీకు క్లారిటీ రావాలా? అమ్మాయి మత్తయి సువార్తలో రాజు, మార్కు సువార్తలో సేవకుడు. వెరీ గుడ్. మత్తయిలో రాజుగా వర్ణింపబడ్డాడు. మార్కు సువార్తకు వచ్చే లోపల మార్కు ఏమని వర్ణిస్తున్నాడు? సేవకుడు, సేవకుడు, సేవకుడు. యెషయా గ్రంథంలో రాయబడింది, ఇదిగో నా సేవకుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఆయన సేవకుడిగా ఈ భూమి మీదికి వచ్చాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చూడండి, తిప్పండి, తిప్పిన వారు చదవండి, త్వరగా సహాయకరంగా నాకుంటుంది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏమనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరుకో పట్టణమును. 3:8 అన్నా. చెప్పండి ఆ గ్రంథమా? జకర్యా, మీరు చెప్పండి చదువుతున్నారు. అయ్యా ఈయనపడ్డ కొంచెం గట్టి చదువయ్యా. చాలు చాలు. చిగురు అను నా సేవకుడు, అక్కడ రాయబడిందా లేదా జకర్యా గ్రంథంలో? చిగురు అనే నా సేవకుడు అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలా? యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి వెళితే యెస్సై అనే చెట్టు మొద్దులో నుంచి ఒక చిగురు అంకురము మొలిచింది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చిగురు అని సేవకుడిగా పిలువబడ్డాడు. ఇక మత్తయి సువార్తలో ఆ మాట, మార్కు సువార్తలో మనం ఆ మాటను మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. పరిచారం చేసే వాళ్ళని ఏమంటారు? పరిచారకులు అంటారు. పరిచారకులు అంటే ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఏం చెప్పాలమ్మా? సేవకులు. ఆయన సేవకత్వం చేయటానికే, పరిచారం చేయటానికే నేను ఈ లోకానికి వచ్చాను, పరిచారం చేయించుకున్నటకు నేను రాలేదు అన్నాడు. ఏమండి, మీరు ఎక్కడన్నా చూశారక్క ఒక గురువు శిష్యుల పాదాలు గడిగేది ఎక్కడన్నా చూశారా? ఈ గురువు ఎలాంటి వాడో తెలుసా? ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఎంతగా పరిచారం చేస్తున్నాడో తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు.
టువాలతో వాళ్ళ పాదాలు తుడిచాడు. మీరు కూడా ఇలాగ చేయండి, తగ్గించుకోనండి అన్నాడే. ఎంత పరిచారకుడు! అనేకుల కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఆయనకు మించిన పరిచారకులు ఇంకా ఎవరు కూడా భూమి మీద లేరు. ఆయనే గొప్ప సేవకుడు. ఈ లోకానికి సేవ చేయటానికి వచ్చాడు. ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చాడు. ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. మానవుల్ని రక్షించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి మీకు మదర్ తెరిసా గురించి చాలామందికి తెలుసు కదా. మదర్ తెరిసా ఆమెది మన దేశం కాదు, యుగోస్లేవియా. మన దేశానికి వచ్చింది ఒక నన్నుగా, మిషనరీగా. ఎంతో సేవ చేసింది ఆమె. సేవ చేసింది అంటే ఆమెకు స్ఫూర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆమె ఎక్కడైనా ఉండని, ఏ ఆశ్రయంలోనైనా, ఏ మత శాఖలోనైనా ఉండని, కానీ ఆమెలో ఉన్న సుగుణాన్ని మనం చూద్దాం. ఎంత సేవ చేసింది ఆ తల్లి! ప్రపంచంతో ఏమని పిలిపించుకుంది ఆమె? మదర్, అమ్మ అని పిలిపించుకుంది. అనేకుల్ని హక్కున చేర్చుకుంది. వ్యాధిగ్రస్తుల్ని హక్కున చేర్చుకుంది. కుష్ఠరోగుల్ని పరిచర్య చేసింది. ఎయిడ్స్ వాళ్ళకి హక్కున చేర్చుకొని వైద్యం అందించింది. అంత సేవ చేసింది ఆమె. బ్రిటిష్ పరిపాలకులు అప్పుడు పరిపాలిస్తున్న దినాల్లో కలకత్తాలో కాళీఘాట్ అనేది ఒక ప్రాంతం. కాళీమాత అక్కడ ఆలయం ఉంది, పెద్దది. కలకత్తా కాళీ అంటారు. ఆ ఏరియాలో బ్రిటిష్ వారు ఆమెకు కొంత భూమిని ఇచ్చారు. ఆ స్థలంలో కుటీరాన్ని వేసింది ఆమె. ఎవరికి? రోగులకు సేవ చేయటం కొరకై ఒక ఆశ్రమాన్ని పెట్టింది. అక్కడున్న బ్రాహ్మణులు అనుకున్నారట, ఈమె పరాయి దేశం నుంచి వచ్చి పరాయి మతాన్ని బోధిస్తూ ఉంది, ఈమెను ఇక్కడి నుంచి తరమాలి అంటే ప్రభుత్వం వారికి అండగా ఉంది. అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి? బ్రిటిష్ ప్రభుత్వం. అంటే క్రైస్తవ ప్రభుత్వమేగా. కష్టం ఆమెను తరమడం, ఆమెను అక్కడి నుంచి ఖాళీ చేయించడం కొంత కష్టమే. బ్రిటిష్ పాలకులు ఉన్నారు ఆమెకు మద్దతుగా. మరి ఎట్లా చేయాలా? ఈమెను ఎట్లయినా చంపాలి అనుకున్నారు. చూడండి, చంపాలనుకొని కలకత్తాలో పేరు మోసిన వాడు హంతకుడు ఉన్నాడు, మస్తాన్. అతనికి డబ్బు ఇచ్చారట. ఈ రాత్రికి నీవెట్లయినా సరే మదర్ తెరిసాను ఏం చేయాలా? చంపాలా. నువ్వేం చేస్తావో ఏమో, ఈ డబ్బు చాలకపోతే ఇంకా డబ్బు తీసుకో, నువ్వు మనుషులు చంపేవాడివి కదా, నువ్వు చంపేసేయి అంటే, నాకు డబ్బు ఇస్తే నేను ఏమైనా చేస్తానని కత్తి తీసుకొని ఆ రాత్రి వెళ్ళాడు. సమయం 12 గంటలు అవుతూ ఉంది. అందరూ నిద్రపోతూ ఉన్నారు. అలాగైతే ఆ యొక్క ఆశ్రమంలో మదర్ తెరిసా గారు ఉన్నారనుకొని అక్కడికి వెళ్ళాడు. లోపల ఎక్కడో దాక్కున్నాడు. మదర్ తెరిసా వచ్చింది, ఆశ్రమంలో తిరుగుతూ ఉంది. ఒక కుష్ఠరోగి జ్వరంతో ఉన్నాడు. ఏళ్ళన్నీ తెగిపోయాయి, చెవులు ముక్కంతా పోయింది, శరీరం అంతా గాయాలు. అతను ఏడుస్తూ ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. మదర్ వచ్చి అడిగింది, ఎందుకు ఇతను ఏడుస్తూ ఉన్నాడంటే, ఒక నన్ను వచ్చి అనింది, ఇతను జ్వరంతో బాధపడుతున్నాడమ్మా, ఏమీ తినటం లేదు, మందు కూడా తీసుకోకుండా ఉన్నాడు, ఇతని పరిస్థితి బాగలేదు అంటే, అయ్యో రాత్రంతా ఏడుస్తూనే ఉంటాడు కదా అని అన్నం పెరగన్నం కలుపుకొని రా అనిందట. పెరగన్నం కలుపుకొని వస్తే ఒక గిన్నెలో ఆ అన్నము ఇట్లా కలిపి తిను నాయనా అంటే, అమ్మ తినటానికి నాకు చేతులు సరిగ్గా లేవు, కుష్టి వచ్చిందమ్మా అంటే, అయ్యో నాయనా నేను గ్రహించలేకపోయాను తండ్రి, రా నేనే నీకు తినిపిస్తా అని చెప్పి తన ఒళ్ళో పడుకోబెట్టి, ఈ మాట నీకు అర్థమవుతుందా తల్లి? ఊరికనే రాదండి సేవ అనేది. అంత గొప్ప సేవ మనం చూసి అసహించుకుంటాం. ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఆ బట్ట తీసుకొని అతని గాయాలు తుడుస్తూ ఉంది. ఇదిగో తిను నాయన అని చెప్పి ఆ పెరగన్నం తినిపిస్తూ ఉంది. ఒక కుష్టి రోగిని తన ఒళ్ళో పడుకోబెట్టి ఇదిగో ఆ పెరగన్నం తినిపిస్తుంటే 4 ముద్దలు తిని నాకు వాంతికి వస్తుందమ్మా అన్నాడు. అక్కడ ఏదీ లేదు, ఒక బకెట కానీ బోలే కానీ ఏది లేదు. అప్పుడు ఆమె, నాయన వాంతికి వస్తుందా, ఇదిగో నా చేతుల్లో గక్కు నాయన
అని 2 చేతులు ఇట్లా పట్టిందంట. ఆ 2 చేతుల్లో కక్కాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఆమెను చంపడానికి వచ్చాడే మస్తాను. ఎమ్మో, నేను ఏమో అనుకున్నా, ఈ మహోన్నతమైన మానవతావాదినా నేను చంపడానికి వచ్చింది? కుష్టి రోగులకు సేవ చేస్తుంది, రాత్రి నిద్రపోకుండా వాళ్ళకి సేవ చేస్తుంది, ఈ తల్లినా నేను చంపడానికి వచ్చింది? నాకంటే కఠినాత్ముడిక ప్రపంచంలో ఉండడు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళ మీద పడి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను చంపడానికి వాళ్ళు పంపించారు, నేను వచ్చాను, నేను నిన్ను చంపనమ్మా, నీలో ఉన్న ప్రభువును నేను చూస్తూ ఉన్నా, నీలో ఉన్న ప్రేమను నేను చూస్తూ ఉన్నా. ఆయన ప్రభువును నమ్ముకొని మాథ్యూస్గా మార్చబడి ఆ కలకత్తాలో గొప్ప సేవ చేశాడట. ఇది ఒక బుక్కులో వ్రాయబడింది. ఇంత సేవా గుణము ఆమెలో వచ్చిందంటే ఎట్లొచ్చింది చెప్పండి? ప్రభు ఆకాశవాణి, నా సేవ చేయి, దీన జనులకు నువ్వు ఉద్ధరించు, వారికి హక్కున చేర్చుకో, రోగులకు సేవ చేయి అని ఒక స్వరము ఆమెకు వినపడగా ఆ రోగులకు ఆమె సేవ చేస్తూ తన జీవితాన్ని పునీతం చేసుకుంది. మన ప్రభు మన కొరకై తన ప్రాణాన్నే పెట్టాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, నరకాగ్ని గుండము తప్పించి పరలోక రాజ్యానికి చేర్చాడు, ఒక సేవకుడిగా వచ్చాడు. దేవునితో ఉన్నవాడు, సమానముగా ఉన్నవాడు, మహామహిమలో ఉన్నవాడు, మనుషుల స్వరూపాన్ని ధరించి, దాసుని స్వరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చి శిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ప్రాణం పెట్టాడే, సేవకుడిగా వచ్చాడే. సోదరి, అర్థమవుతుందా? మార్కు తన సువార్తలో యేసు ప్రభుని ఎట్లా వర్ణించాడు? సేవకుడు. నేను దాటిపోతా. ఇప్పటిదాకా చెప్పండి ఎన్ని చూసాం మనం? మీరు మర్చిపోకూడదని మళ్ళా చెప్తూ ఉంటా. కొందరు ఒక్కసారి చెప్తే వింటారండి, కొంతమంది 2 సార్లు చెప్తే వాళ్ళ మనసులోకి దూరుతుంది, కొంతమందికి 3 సార్లు చెప్పాలా, ఇంకంతకంటే ఎక్కువ సార్లు చెప్పాలంటే కష్టమే లేండి. కొంతమంది అట్లా గ్రహిస్తారు, కొంతమంది ఏకసంధాగ్రాహులు ఉంటారు, ఒక్కసారి చెప్తేనే తక్కువ పట్టేస్తారండి. సరే, మీరు ఎట్లున్నారో ఏమో కానీ మీరు బాగా వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలని పదే మీకు చెప్తూ ఉన్నా. మొట్టమొదటిది, సింహము వంటి ముఖము కలిగిన జీవి. మత్తయి తన సువార్తలో యేసు ప్రభువు రాజుగా వర్ణించాడు. 2వ జీవి దూడ వంటి ముఖము కలిగిన జీవి. మార్కు తన సువార్తలో యేసు ప్రభువును సేవకుడిగా వర్ణించాడు. ఒకసారి విజయనగరం పోయా. విజయనగరం అంటే ఉత్తరాంధ్ర అండి. వాక్య పరిచర్యకు రమ్మంటే విజయనగరానికి వెళ్ళాము, నేను మరొక సోదరుడు. అక్కడ విజయనగరం చాలా దూరం కదా, అసలు అక్కడ భాష వేరుగా ఉంటుందండి. వస్త్రధారణ కూడా స్త్రీలు కొంత మనలాగా వాళ్ళు అట్లా బట్టలు స్త్రీలు చాలా మోకాల వరకు కడతారు అక్కడ. చీరలు కట్టేది అంతా ఒక విధంగా, కొంతమందికి రవికలు కూడా లేకుండా ఉత్త చీరతోనే కప్పుకొని ఉంటారు అక్కడ వాళ్ళు. అంటే అక్కడ ప్రాంతము అట్లా, మాట అట్లా, వేషధారణ అట్లుంది. మేము ఆ తర్వాత విజయనగరంలో ఉన్న స్టెఫన్ గారు కలిసి వెళుతూ ఉన్నాం. పొలంలో దున్నుతున్నారు. దేనితో దున్నుతున్నారు తెలుసా? వాళ్ళు ఎద్దులతో కాదండి, దున్నపోతులతో దున్నుతున్నారు. ఎక్కడ చూసినా దున్నపోతులే ఉన్నాయండి పొలాల్లో. నాకు ఆశ్చర్యం వేసింది, ఏందన్నా ఈ ఊర్లో అన్ని దున్నపోతులతో దున్నుతున్నారు ఏంటి? మా ఊర్లో అయితే దేంతో దున్నుతారు? మా రాయలసీమలో ఎద్దులతో దున్నుతారు, దున్నపోతులతో దున్నరబ్బా. ఏంది ఇక్కడ దున్నపోతులతో దున్నుతున్నారంటే, అబ్బా అవి భలే మొక్కురు అన్నా, భలే లాగుతాయి. మా ప్రాంతమంతా ఎద్దులతో కాదు దున్నేది, దేంతో దున్నుతారంట? ఎద్దులతోనే, దున్నలతోనే. మరి ఎద్దులు వాడరా? వాడతారు కానీ చాలా తక్కువ. ఏమండి, దూడ దేనికి సాదృశ్యంగా ఉంది? సేవకు సాదృశ్యంగా ఉంది. నేను 3వ మాట దగ్గరికి వెళ్తా. 3వ మాట ఏం మాట చెప్పండి? ఆ జీవి ఎలాగుంది చెప్పండి? మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి. ఆ ముఖం ఎట్లుందమ్మా? మనుష్యుని ముఖము, నీ ముఖము, నా ముఖములాగే ఉంది. మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి అని చూస్తూ ఉన్నాం. అలాగైతే యేసు ప్రభువును లూకా తన సువార్తలో ఏమని వర్ణించాడో తెలుసా?
చూద్దాం ఆ మాటలు. లూకాసు వార్త తిప్పండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. యేసు ప్రభుని ఎట్లా వర్ణించాడో తెలుసా? మనుష్య కుమారుడు, మానవుడు అని లూకా తన సువార్తలో వర్ణించాడు. ఆయన మానవుడిగా ఈ భూమి మీదికి వచ్చాడండి. ప్రియమైన సోదరి సోదరులారా, పుట్టినవాడు గిట్టక తప్పదు. స్త్రీకి జన్మించిన వాడు మరణము కాక తప్పదండి. యేసు ప్రభు లాంటి వారే స్త్రీకి జన్మించాడు. చివరికి ఏమయ్యాడు? ఆయన మరణించి మృత్యువుని జయించి వెళ్ళిపోయాడు. మరణాన్ని చూడకుండా పోయింది ఎవరయ్యా అంటే మీకు తెలుసు కదమ్మా, ఇద్దరు మాత్రమే పొందితో పోయారు. అంటే ప్రాణముతో వెళ్ళిపోయారు, చనిపోకుండా వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? మీకు ఎంత బాగా తెలుసు చూడండి, వాక్యం ఎంత బాగా చెప్తున్నారక్క. ఫస్ట్ చెప్పండి, ఎవరు? హనోకు, తర్వాత ఏలియా. హనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను అని రాయబడింది, చనిపోయినట్లుగా లేదు. ఏలియాను తీసుకొని పోవటానికి దేవుడు ఏం పంపించాడు? అగ్నిరథాన్ని పంపించాడండి. ఆ అగ్నిరథంలో కూర్చున్నాడు, అగ్నిరథం పరలోకానికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ చావు లేకుండా సజీవంగానే పైకి వెళ్ళిపోయారు. మరి వాక్యం ఒప్పుకుంటుందా? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి, అటు తర్వాత తీర్పు జరుగును. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు రావాలా, ఎప్పుడు చావాలా? మీరు కానీ ఆలోచన చేయకుండా ప్రశ్నించుకుంటుంటే సమాధానం మీకు దొరకదక్క. ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడింది. ఆ ఇద్దరు సాక్షులు ఎవరో తెలుసా? వీళ్ళే, హనోకు, ఏలియా. మళ్ళా భూమి మీదకి వస్తారు. శ్రమల దినాల్లో వారు భూమి మీదకి వస్తారు. వాళ్ళు చనిపోతారు. వాళ్ళ దేహాలను ప్రపంచమంతా చూస్తారు. ఎట్లా చూస్తారన్నా అంటారేమో, టీవీల్లో ఏం చేస్తారు? వాళ్ళు లైవ్ ఇస్తారు, అన్ని దేశాల వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు లేపబడతారు, వారు పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళే ఇద్దరు సాక్షులు. అలాగైతే పుట్టినవాడు తప్పక చనిపోవలసిందే. ఈ సత్యం తెలియక మానవులు ఏం చేస్తున్నారో తెలుసా? అనేక అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. పక్కన తమిళనాడు ఉంది కదండి, ఆ రాష్ట్రంలో ఒకప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా ఉండేది, ఇప్పుడు చనిపోయింది లేండి. జయలలిత. ఆమెకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. ఆస్తి మాత్రం లక్షల కోట్ల ఆస్తి. ఏం చేయటానికండి? ఒక్కసారి వేసుకున్న డ్రెస్సు మళ్ళా వేసుకోదంట. ఒక్కసారి ఆమె చెప్పులు ఎన్నున్నాయంటే ఒక గది నిండా చెప్పులేనంట. ఆమె ఢిల్లీకి వెళ్ళిందంటే తాజ్ హోటల్లోనే బస చేసేదట. ఎంత లగ్జరీ జీవితం జీవించింది. చివరకు భయంకరంగా అనారోగ్యానికి గురై చనిపోయింది. సద్దాం హుసేన్, మీరు పేరు వినే ఉంటారు, ఇరాక్ నియంత అధ్యక్షుడు. ఆయనే లాస్ట్కి ఏమయ్యాడో తెలుసా? భయంకరంగా చనిపోయాడు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని గడగడలాడించాడు ఉగ్రవాదంతో. చివరికి ఏమయ్యాడు? భయంకరంగా చనిపోయాడు. అతని శవము కూడా కనపడకుండా అమెరికా వాళ్ళు ఏం చేశారో తెలుసా? సముద్రంలో తిమింగలాలకి ఆహారంగా వేశారు. ఎవరైనా చావాల్సిందే. ఈ చావు ఖాయమా, సంసారం ఖాయమా అంటే ఏం ఖాయమక్క? చావే. పొద్దున్న లేచినప్పటి నుంచి నా సంసారం హక్కులు ఇంకా ఎక్కువ. ఇల్లు ఊడ్చేది, కసువులు ముక్కేది, నీళ్లు తెచ్చేది, ఎద్దులు, ఆవులు, బరగొడ్లు, పొలాలు, పనులు, కూలి పనులు, ఎన్ని పనులు, ఎంత వంట, ఎంత చేస్తారు. చేసి చివరికి ఎంత చేసినా ఏమక్క, ఏదో ఒకరోజు ఏం చేయాలా? అంతే, విడిచిపెట్టి సంత చేసుకోవడానికి వచ్చామండి.
సంతంతా చేసుకున్నాం, అన్నీ కొనుక్కున్నాం కూరగాయలు. ఇంకా లాస్ట్కి ఎక్కడికి పోవాలా? సంతలోనే ఉంటామా? సంతలోనే కూర్చుంటామా? ఇంటికి పోవాల్సిందే కదా. మన ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో. మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అలాగైతే మన ప్రభు మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. మన కొరకై రిక్తుడుగా దాసుడుగా వచ్చాడు. శిలువలో చనిపోయాడు. 3వ దినమున మృత్యువు జయించి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మనుష్యుణ్ణి రక్షించాలంటే ఎట్లొచ్చాడు ఆయన? మనుష్యుడుగా వచ్చాడు. ముళ్ళును దేంతో తీయాలంట? ఏనా ముళ్ళును తీయాలంటే దేంతో తీయాలా? ముళ్ళుతోనే. అంటే కొచ్చగానే ఉండాలి. అది కూడా సూది కానీ పినిసు కానీ ఏదన్నా కానీ అది కూడా ముళ్ళు లాంటిదే కదా. ఒక ముళ్ళును తీయాలంటే ఇంకొక ముళ్ళు కావాలా? గుడ్డివానికి దారి చూపుతాడా? గుడ్డివానికి దారి చూపాలంటే ఎవరు రావాలా? కన్నులు బాగా కనపడేవాడు రావాలా? లేదు నేను గుడ్డోనే నువ్వు గుడ్డోనివే రా, ఇద్దరం పోయి దాడదాం రా రోడ్డు అంటే ఇద్దరు పోయి ఆడబడతారయ్యా? గుంతలో పడతారు. లేదా ఏదో ఒకటి వచ్చి గుద్దిపోతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చనిపోతారు. అట్లయితే ఆ గుడ్డివాడిని రక్షించాలంటే, నడిపించాలంటే కన్నులు బాగా కనపడుతున్నవాడు రావాలా? ఆయనే ఈ లోకానికి మానవులు రక్షించుట కొరకై మానవుడిగా వచ్చాడు. కన్యక మరియ గర్భములో మానవుడిగా జన్మించాడు. మనందరి కొరకై శిలువలో మరణించాడు. మరణము జయించి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాం చెప్పండి? 3 చూసాం. మొదటిది సింహము వంటి ముఖము కలిగిన జీవి. మత్తయి తన సువార్తలో రాజుగా యేసు ప్రభును వర్ణించాడు. 2వ జీవి దూడ వంటి ముఖము కలిగిన జీవి. మార్కు తన సువార్తలో యేసు ప్రభును సేవకుడిగా వర్ణించాడు. 3వ జీవి మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి. లూకా తన సువార్తలో యేసు ప్రభు మనుష్య కుమారుడు అని లోకానికి చాటాడు. ఇక లాస్ట్ అండి, ఇక చివరిది. ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం. నేను మళ్ళా వచ్చినప్పుడు అడుగుతాక అప్పుడు మీరు చెప్పాలా? మీరు ఇందాక చెప్పలేకపోయినారు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి చెప్పలేకపోయారులేండి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తప్పకుండా నేను అడుగుతా, అప్పుడు మీరు చెప్తారు కదా ఏమన్నా. అలాగైతే 3వ మాట అయిపోయింది. ఇప్పుడు 4వ మాట దగ్గరికి వెళ్తున్నాం. 4వ జీవి ఎలాంటి జీవి? పక్షిరాజు ముఖము వంటి ముఖము కలిగిన జీవి. పక్షిరాజు అంటే ఇది పక్షుల్లో రాజు. ఏం పేరన్నా? పక్షిరాజు. కొంతమంది అంటారు గ్రద్ద అంటారు. ఏమో కొంత దగ్గరగా ఉన్న గద్ద కంటే ఇంకా తెలుగు నిఘంటువుల్లో వేరుగా ఉంది. పక్షిరాజు అంటే గరుడ పక్షి. అర్థం ఏంటక? గరుడ పక్షి అర్థం. పక్షిరాజు అంటే అది 12 కేజీల మాంసం తింటుందంట రోజుకి. ఎంత తింటుందక్క? 12 కేజీల మాంసం తింటుందంటే ఎంత బలంగా ఉంటుందమ్మా? ఆకాశంలో విహరిస్తుంది, సముద్రాలను అవలీలగా దాటేస్తుంది. అందుకనే బైబిల్లో రాయబడింది పక్షిరాజు వంటి నూతన బలము ఆయన మనకిచ్చేవాడుగా ఉన్నాడు. అంత శక్తి కలిగింది, అంత బలము కలిగింది పక్షిరాజు. ఒకసారి అంటే ఆయన ఒక కోంటాయి అనుకుందాంలేండి, బాగా భోజనం తినేవాడు. వాళ్ళు మాత్రం తినరు కదా, పప్పన్నంలోనే నెయ్యి కలుపుకొని తింటారు. అదే వాళ్ళకి ఇంకా పౌష్టికాహారం. కాబట్టి రోజు అట్లా తిని అన్నం మెతుకులు అట్లా పారేసేవాళ్ళు. అట్లా పారేస్తుంటే అన్నం మెతుకులు ఒక కాకి తింటుంది. ఏ మెతుకులు అక్కవి? నెయ్యి మెతుకులు బాగా తిని ఈ కాకి ఏం చేసిందో తెలుసా? బాగా కొవ్వు పట్టింది, బాగా లావయింది. ఆ తోటలో ఒక చెట్టు ఉంటే చెట్టు మీద కూర్చుంటుంది ఎప్పుడు. ఇంకా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ మెతుకులు తినుకుంటా బాగా నాకు ఇక్కడే బాగుంది అనుకొని ఆడే చెట్టు మీద అట్లే ఉంది. ఇంకా పైన గరుడ పక్షి పోతుందంట. పోతుంటే ఊరికనే ఉండొచ్చు కదా ఈ కాకి. ఆగు అనిందంట. చూడండి, ఇప్పుడు బాగా కొవ్వు పట్టిందిగా, కళ్ళు కనపడ్డం లేదు దీనికి. ఆగు అని లోపల పాపం అది పక్షిరాజు ఆగి ఏం నన్ను పిలిచినావు అనిందంటే, నువ్వు అట్ట తిరిగిపోవాలా, ఏం నా చెట్టు మీద నుంచి పోతున్నావు, ఇట్ట కాదు దారి, నువ్వు అట్టబో అనిందంట.
దీనికి ఎంత కళ్ళ కావరము? ఒక కాకి నన్ను పట్టుకొని నువ్వు అట్ట తిరిగిపో అంటావా? ఏమనుకుంటున్నావు నన్ని? నేను పక్షిరాజును, గరుడ పక్షిని. నేనంటే నీకు భయం లేదా? ఏంది భయం? నువ్వేంది? నేను ఎంతలా ఉన్నానో నేను కూడా ఎగురుతా. నువ్వే కాదు, నాకు కూడా బలం ఉంది అనిందంట. సరే మనం పోటీ పెట్టుకుందామా అంటే ఓకే, నేను కూడా రెడీ అనిందంట కాకి. అయితే భూమి మీద వద్దు పోటీ, సముద్రం మీద మనం పోటీ పెట్టుకుందాం. సముద్రం మీద మనం తిరుగుదాం. ఎంతసేపు మనకు బలం ఉంటే అంతసేపు తిరుగుదాం. ఓ అదంతా సరే ఓకే, సముద్రం మీదనే పోటీ పెట్టుకుందామని ఇంకా రెండు ఎగురుతూ ఉన్నాయట, సముద్రం మీద పోతున్నాయి. కొద్దిసేపటికి 1 గంట సేపు పోయే లోపల కాకికి రెక్కలు నచ్చినాయి. ఇంకొక అర్ధగంటకి ఇంకా నొప్పులైనాయి. ఏమే గరుడ పక్షి, నాకు కిందికి దిగుదామంటే నీళ్లు, ఎవరైనా చెట్టు మీద వాళ్దామంటే ఏమీ లేదు, సముద్రము దిగిందంటే సముద్రంలో పడిపోతా. నువ్వేమో అవలీలగా ఈదుతూ ఉన్నావు. నీకు అసలు అలసట అనేదే లేదు. నేను బుద్ధి తక్కువై నీతో పోటీ పెట్టుకున్నా. ఇంకా నన్ను కాపాడు, నువ్వు గొప్పవాడు అని ఒప్పుకుంటున్నా. నన్ను కాపాడంటే ఎప్పుడు కూడా అధికులతో నువ్వు పోటీకి దిగవద్దు, నువ్వు జాగ్రత్త అని చెప్పి మళ్ళా కింది కొంగి ఆ కాకిని గరుడ పక్షి తన రెక్కల మీద ఉంచుకొని తిరిగి వచ్చి తన చెట్టు మీద దాన్ని పెట్టి, జాగ్రత్త, నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఇంకా నోరు ఎత్తినావా ఇంకా నాకు బుద్ధి వచ్చింది, నేను ఎత్తాను. చూశారా గరుడ పక్షికున్న బలం ఎంతదో? అవలీలగా సముద్రాలను ఇరేస్తుంది. అలాగైతే మన ప్రభు యోహాను సువార్తలో ఏమని వర్ణింపబడ్డాడో తెలుసా? ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడట? ఏమండి చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23, 8:23 ఇంకా ఉన్నాయి రెఫరెన్సులు, నేను ఒకటి మాత్రమే చూపుతూ ఉన్నా. 8వ అధ్యాయము 23వ వచనమయ్యా. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములతోనే మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోవుదురని వారితో చెప్పెను. విశ్వసించని ఎడల. అలాగైతే ప్రియమైన సోదరులారా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పండి. ఇప్పుడు పైనుండి వచ్చాడండి. ఇప్పుడు సురేంద్రన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేనేం చెప్తానండి? మా ఊరు మధ్యకేరైనా మేము ఇక్కడనే సిమెంట్ నగర్లోనే స్థిరపడిపోయినాం అంటే ఏమని చెప్తా? నేను సిమెంట్ నగర్ నుండి వచ్చానన్నా అంట. యోనాథానన్న అడిగినాను అనుకో మా ఊరికి వచ్చినప్పుడు, ఏమన్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏం చెప్తాడైనా? పలుకూరు నుండి వచ్చానన్నా అంటాడు. యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమని చెప్తాడండి? నేను బెత్లెహేము నుండి వచ్చా, నజరేతు నుండి వచ్చా అంటాడా? కాదు. ప్రవక్తలు అలాగ ప్రవచించినా సత్యం ఏంటంటే ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఆయన పైవాడు, మనము క్రిందివారము. పక్షిరాజు వలె పైన ఉన్నవాడు. పక్షిరాజు పైన తిరుగుతూ కింద చూస్తుంది. కింద తొండ, చిన్న ఎలక, కోడిపిల్ల దానికి కనపడుతుంది. సూక్ష్మ దృష్టి కలిగింది, సూక్ష్మగ్రాహి. పైనుంచి క్రిందికి చూసి దానికి ఎంత తేటగా కనపడుతుంది. అలాగైతే మన ప్రభు గురించి రాయబడింది, ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు, సమస్తమును ఆయన తేటగా చూస్తూ. ఆయన పైవాడు, పైనుండు వాడు, పక్షిరాజు వంటి వాడు. మనము క్రింది వారమే. ఆయన పాపం అంటని వాడు, పరిశుద్ధుడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అంటాడు, మీరు పైనున్న వాటి యందే మీ మనసు ఉంచుకొనుడి, భూ సంబంధమైన వాటి యందు మీ మనసు పెట్టుకొనకుడి. ఏమక్క లోతు భార్య భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఏమైంది? ఊపు స్తంభం అయ్యింది. అలాగైతే భూ సంబంధమైన వాటి మీద కాదు మనం పెట్టాల్సింది,
పరసంబంధమైనది. పైన ప్రభు ఉన్నాడు. మనం పొందబోయే స్వాస్థ్యం పైనుంది. వాటి మీద గురి కలిగి మనము జీవిద్దాం. ఆయన పక్షిరాజు వంటి వాడు. ముగించుకుందాం. ఎన్ని చూసాం ఇప్పుడు చెప్పండి? 4. మొట్టమొదటిది సింహము వంటి ముఖము కలిగిన జీవి. మత్తయి సువార్తలో యేసు ప్రభు రాజుగా వర్ణింపబడ్డాడు. 2వ జీవి దూడ వంటి ముఖము కలిగిన జీవి. మార్కు తన సువార్తలో యేసు ప్రభును సేవకుడిగా వర్ణించాడు. 3వ జీవి మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి. లూకా తన సువార్తలో యేసు ప్రభు మనుష్య కుమారుడు అని వర్ణించాడు. ఇక 4వది పక్షిరాజు వంటి ముఖము కలిగిన జీవి. యోహాను తన సువార్తలో ఆయన పైవాడు, పైనుండి వాడు, పైనుండి వచ్చాడు. మనం క్రింది వారము, పైనుండి వాడు ఆయన పైవాడు. అలాగైతే మనము పైవాటి ఎందే దృష్టి కలిగి, పారమార్థికమైన దృష్టి కలిగి ప్రభువును సేవించేవారిగా మనముందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తలలోంచండి. ప్రేమ స్వరూపియగు దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, ఈ పలుకూరు గ్రామములో మీరు జరిగించిన నీ పరిచర్యను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దాసుని ద్వారా మీరు అందించిన నీ మాటలు బట్టి స్తోత్రము తండ్రి. 4 జీవులు, మందసాన్ని మోసే 4 యాజకులు, 4 సువార్త గ్రంథకర్తలు, అందులో ఉన్న భావార్థాన్ని, గూఢార్థాన్ని మాకు వివరించావు. మీరు సింహము, మీరు రాజై ఉన్నావు. మీరు దూడ వంటి వాడవు, ఎద్దు వంటి వాడవు. మీరు సేవకుడవై ఉన్నావు. మీరు మనుష్య కుమారుడవు. మీరు మనుషుడుగా భూలోకంలో జన్మించావు. మీరు పక్షిరాజు లాంటి బలము కలిగిన వాడవు. మీరు పైనుండి వచ్చావు. మీరు పైవాడవు, పైన ఉన్నవాడవు. మేము కింది వారమే నాయన. 4 సువార్తలు, 4 యాజకులు మందసాన్ని మోసేవారు. అలాగే 4 జీవుల గురించి, అందులో ఉన్న పరమార్థాన్ని మాకు వివరించిన దేవుడవు. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఫలించడానికి కృప చూపండి. ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయతలో అభివృద్ధి పరచుమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.